బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై 2 పిటిషన్లు వేసింది. 7 ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రిట్ పిటిషన్, 3 ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై ఎస్ఎల్పీ వేగా ఎమ్మెల్యే అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది బీఆర్ఎస్. ఢిల్లీలోని లీగల్ టీంతో మాజీ మంత్రి హరీష్ రావు చర్చలు జరిపారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయంలో స్పీకర్ జాప్యం చేయడంతో ముందుగా ఆశ్రయించింది బీఆర్ఎస్. హైకోర్టు నిర్ణయాన్ని స్పీకర్కే వదిలేసింది. దీంతో సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై 2 పిటిషన్లు వేసింది. 7 ఎమ్మెల్యేల ఫిరాయింపుపై రిట్ పిటిషన్, 3 ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ కోణంలో చూడాలి? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అదేవిధంగా ఇతర పార్టీ నేతల్ని లాక్కున్న బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున హైకోర్టుని కాదని మళ్ళీ సుప్రీంకోర్టుని వెళ్ళటం ఎలా చూడాలి? సుప్రీంకోర్టులో ఎటువంటిది మళ్ళీ తీర్పు వచ్చే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి అంశంలో పార్టీ ఫిరాయింపులు ఎవరైతే చేశారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ గతంలోనే ఇటు స్పీకర్ను కలిసి స్పీకర్కు వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఏ అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా కోరింది, వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కోరింది. కానీ స్పీకరు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో హైకోర్టుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ అక్కడ హైకోర్టులో కూడా స్పీకర్ నిర్ణయానికి ఈ యొక్క వదిలేయడంతో ఈ యొక్క వ్యవహారం స్పీకర్ నిర్ణయానికి వదిలేయడంతో ఇక్కడ దీనికి సంబంధించి మరింత జాప్యమైనటువంటి నేపథ్యంలో ఇక స్పీకర్ కూడా దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ యొక్క పార్టీ మారినటువంటి 3 ఎమ్మెల్యేల పైన వీళ్ళపైన స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా 7 పైన రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా తెల్లం వెంకట్రావు భద్రాచలం సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఇటు ఖైరతాబాద్కు సంబంధించినటువంటి దానం నాగేందర్, ఈ 3 పైన కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో హైకోర్టులో ఈ యొక్క పిటిషన్ను దీనిపైన విచారణ తర్వాత స్పీకర్కే నిర్ణయాన్ని వదిలేయడంతో ఇక్కడ ఇక మరింత ఇది జాప్యం అవుతుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు అయితే దీనిపైన విచారణ చేపడతా ఉన్నది. వచ్చే వారం ఇది విచారణకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ 3 పైన ముఖ్యంగా ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి ఇటు ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కడియం శ్రీహరి తన కూతురు కావ్య కోసం వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా పనిచేయడం జరిగింది. అనేక వేదికల పైన కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి, తన కూతురుని గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కండువాతోటి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా తెల్ల వెంకటరావు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇటు ప్రచారం చేసినటువంటి అటు ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ 3 పైన అత్యవసరంగా ఈ యొక్క పిటిషన్ను తీసుకోవాలని చెప్పి ఇటు సుప్రీంకోర్టు కోరడంతో సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క పిటిషన్ను తీసుకోవడం జరిగింది. మరొక వైపు 7 పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కాళే యాదయ్య, సంజయ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీ, ఈ 7 పైన కూడా రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వీళ్ళపైన కూడా ఇటు
ఇక్కడ హైకోర్టు పిటిషన్ను ఇక్కడ స్వీకరించలేదు, అంటే స్పీకర్కే నిర్ణయాధికారాన్ని వదిలేసింది కాబట్టి సుప్రీంకోర్టు ఈ యొక్క పిటిషన్ను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో ఈ యొక్క పిటిషన్ కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళు కూడా మొత్తం 10 మందికి సంబంధించినటువంటి ఈ 2 పిటిషన్లు వేరువేరుగా 2 పిటిషన్లు బీఆర్ఎస్ వేయడం జరిగింది. ఈరోజు ఢిల్లీలోనే ఇటు హరీష్ రావు ఉండి అక్కడ లీగల్ టీంతో మాట్లాడి ఈ యొక్క పిటిషన్లు వేయడంతో ఇక బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ యొక్క వ్యవహారం పైన ఇక ముఖ్యంగా దానం నాగేందర్ సంబంధించినటువంటి వ్యవహారంలో దానం నాగేందర్ సభ్యత్వం రద్దు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. మొత్తానికైతే గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ సర్కార్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, సిపిఐకి సంబంధించి, టీడీపీకి సంబంధించి, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇటు బీఆర్ఎస్ చేర్చుకున్న పార్టీలోకి తీసుకున్నది. సుమారుగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరితో కలిపి కూడా 42 వరకు కూడా ఇటు వీళ్ళందరినీ కూడా ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలోకి ఇటు ఎమ్మెల్సీలను తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి గతంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ వైఖరి చెప్పాలని చెప్పి కోరింది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని కూడా కోరింది. అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి విలీనం, వాళ్ళ ఎల్పీలను కూడా విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఎల్పీలను, కాంగ్రెస్ పార్టీ ఎల్పీలను టీడీపీ పార్టీ ఎల్పీలను లేకుండా చేసినటువంటి పరిస్థితి. అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏ రకమైనటువంటి దీనిపైన వ్యాఖ్యలు చేయకపోగా దాన్ని సమర్థించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మాత్రం తన పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పట్టుబడడం విడ్డూరం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కాదు, ఇటు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని కానీ, ఇటు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇటు పార్టీలోకి చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆనాడు తాను తప్పు చేసినప్పుడు దాన్ని సమర్థించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారితే దానిపైన ఇటు సుప్రీంకోర్టుకు, హైకోర్టు చుట్టూ లేకపోతే స్పీకర్ చుట్టూ తిరుగుతోందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఎద్దేవా చేస్తూ ఉన్నారు. దీనిపైన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మొత్తానికైతే ఇటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఇక్కడ స్పీకర్ నుండి హైకోర్టుకు, హైకోర్టు నుండి మళ్ళీ స్పీకర్కు, ఆ తర్వాత హైకోర్టు నుండి ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. మరి వచ్చే వారంలో దీనికి సంబంధించినటువంటి విచారణకు వచ్చేటువంటి ఈ 2 పిటిషన్ల పైన విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విచారణలో మరి దీనిపైన అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినట్టే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద మరి వీళ్ళని రద్దు చేస్తారా, లేకపోతే గతంలో కూడా ఉన్నటువంటి అనేక సార్లు వివిధ రాష్ట్రంలో, దేశంలో అనేక మంది కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి కొన్ని మినహాయింపులను ఉపయోగించుకొని ఎమ్మెల్యేలు బయటపడతారా చూడాలి మరి. రాంబాబు.